ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. మీ జన్మ నక్షత్రం కృత్తిక 2, 3, 4 పాదాలు కానీ, రోహిణి 1, 2, 3, 4 పాదాలు కానీ, మృగశిర 1, 2 పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి వృషభ రాశి అవుతుంది. ఈ రాశి వారికి ఈ మే నెలలో మిశ్రమ ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉండడానికి కూడా అవకాశం ఉంది. అకారణంగా అనుకోకుండా విరోధాలు వస్తూ ఉంటాయి. మనస్థిమితం తక్కువగా ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. శత్రువులపైన మీ ఆధిక్యతను ప్రదర్శిస్తారు. నూతన వాహనాలు కొనడానికి, అదేవిధంగా మీ గృహంలో శుభకార్యాలు చేయడానికి కూడా చాలా ఆసక్తి చూపుతారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఈ నెల చివరిలో దూర ప్రాంతాలు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అన్నింటా కూడా మీరే విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. పరీక్షల్లో మంచి మార్కులు వచ్చి మంచి సీట్లను పొందుతారు. జాయింట్ వ్యాపారస్తులకి ఈ మే నెల చాలా అనుకూలంగా కనబడుతోంది. అదేవిధంగా రాజకీయ పరంగా కూడా సంఘంలో మంచి కీర్తి ప్రదర్శనలు సాధిస్తారు. బంధువుల్లోనూ సంఘంలోనూ కూడా ఉన్నత అభివృద్ధి చెందుతారు. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి వీసాలు త్వరగా వచ్చి ఈ నెలలో విదేశాలు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. స్వస్తి.